పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అందరికీ నమస్తే. నేను ప్రియదర్శి. మల్లేశంగా మారి ఆసుమేషన్ కనిపెట్టడానికి ఎన్ని గోసలు పడ్డానో, ఎన్ని కష్టాలు దాటినో మీ అందరికి తెలుసు. అదే సమయంలో నన్ను కదిలించిన మరొక కథ ఉంది. అదే నా దోస్తు గాని కథ. మరి ఆ కథ ఏంటో చెప్పనీకే కాదు, చూపెట్నికి వచ్చిన. అట్లా మరి పోచంపల్లికి పోయేద్దామా? అడూరి. టికెట్ 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 ఏడి పోవాలి? పోచంపల్లి. పోచంపల్లి వానికి ఎంత టైం పడుతుంది? గంటన్నర పడుతుంది. టికెట్ టికెట్ టికెట్. నానా నానా, ఏంది బేట? మన రాముడి గుడి లేదే, అక్కడ పంతులు అందరికి పద్యం చెప్తుండే. ఏం పద్యం బేట? అది అది అసతోమ సర్గమయ, ఇంకోటేమో తమసోమ, గుర్తొస్తలే నాన్న. అట్లా కాదు నాన్న, నేను చెప్తా విను. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అంటే ఏంది నాన్న? అంటే ధర్మాన్ని పాటిస్తూ మన జీవితాన్ని చీకటి నుండి వెలుగు వైపుగా సాగిపోవాలని దీని అర్థం బిడ్డ. తమసోమ జ్యోతిర్గమయ. తమసోమ జ్యోతిర్గమయ. అరే మొన్న బతుకమ్మ పండుగ అయింది కదా, వాణి బతుకమ్మ ఆడిన చూడు, మస్తున్నది. మన పొరగాళ్ళందరూ వాణినే చూస్తుర్రు. నాకైతే మస్తు నచ్చిందిరా. అరే యాదగిరి, నీకు నాలాగా చెల్లలేదు కదా? లేదు. ఎప్పుడు చెల్లుండాలని అంటావు కదా. అవును. ఇగో ఇయాటి నుంచి వాణి నీ చెల్లె, అది యాద పెట్టుకో. చెల్లెనా?
అగో వస్తుంది చూడు నీ మరదలు నా చెల్లె. నా డ్రెస్ ఎట్లుంది బావా? ఈ డ్రెస్ లో నేను మంచిగా ఉన్నానా? నీ డ్రెస్ కేముంది, మస్తుంది. మా నాన్న దసరా పండక్కి డ్రెస్ కొనుక్కొచ్చిండు. ఓహో, నీకోసం ఏం తెచ్చినా చెప్పుకో. ఏం తెచ్చినావు? ఇగో దస్తి. ఓ, ఈ దస్తి కూడా నీలాగానే తెల్లగా ఉంది. సరే బాయ్. అరే నీ మరదలేంద్ర నీకన్నా పొడుగ్గుంది, నాకైతే అస్సలు అర్థమైతలే. పొడుగుదేముందిరా, పెరగా మారా. అంతే అంటావా? అన్న వాణి డ్రెస్ మంచిగా ఉంది కదే, నాకు కూడా గసంటి డ్రెస్ కొనిమని అమ్మకి చెప్పవా? సరే. నా చిట్టి తల్లి వచ్చిందా? అమ్మా మరేమో వానక్కలేదు. వాళ్ళ నాన్న దసరాకు కొత్త బట్టలు కొనిచ్చిండే, అవి చాలా బాగున్నాయి. అవునమ్మా, బాగున్నాయి. నాకు కూడా చూపించింది. నాకు కూడా గసంటి డ్రెస్ కొనియవా? మరి నువ్వు మంచి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటా అంటే కొనిస్తా. నేను బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటా. బట్టలు కొనిమని నాన్నతో కూడా చెప్పవా? చిట్టి తల్లి, నాన్న సేడు దగ్గరకు పోయిండు, రాంగని చెప్తా. మీరిద్దరు ఎట్రండి. మీ ఇద్దరు పోయి ఈ రూపాయి తీసుకొని ఏమైనా కొనుక్కోండి, సరేనా? మనం రసగుల్లాలు కొనుక్కుందాం పాచిట్టి. నేను నువ్వుల పట్టీలు కొనుక్కుంటా. ఏం పనో ఏం బతుకులో ఈ పని చేసుడు కంటే గార్దులు కాసున్నాయం. ఎంత చేసినా కూలే లేదా? సేటు కూలీ రేటు పెంచుతా అన్నాడా అయ్యా? నూలు రేటు మళ్ళీ 500 పెరిగిందట. కూలి లేదు గీలి లేదు, చేతి చేయలేకపోతే లేదని మొహం మీద చెప్పిండే. గానే సగం తెచ్చిన. మరి ఎట్లయ్యా? మళ్ళీ ఏమున్నది, గివే నూలు గవే బతుకులు. ఎన్నడు తెల్లారుతాయో ఏందో ఈ బతుకులు. ఎంత చేసినా కూలే లేకపోయా. ఇగో వింటున్నావా? ఓ అయ్యా, ఎట్లయ్యా? ఇంట్లో సామాన్ గిట్ల అయిపోయింది. 2 దినాలైతే దసరా పండుగ. పిల్లలేమో పండక్కి బట్టలు అని అడుగుతున్నారు. ఈ తప్ప మనం స్కూల్ డ్రెస్సులు కూడా కొనకపోతుంది. ఎట్లా చేద్దామయ్యా? నాకేం మనసులో పడతలేదు. మగ్గం మీద రేపు చీరైతుంది, అది తీసుకుపోయి షావుకారికి ఇస్తే పాత బాగి పట్టుకొని 300 400 ఇస్తాడు. దాంతో చేతంతి 300కి 400కి ఇంట్లో సామానే రాదు. పండగ ఎట్లా చేస్తావు? బట్టలు ఎట్లా కొంటావు? ఎట్లయితే గట్లయితుంది. రేపు చీరని దుకాణంలో అమ్ముకొస్తా. సేటు మా అంటే 2 మాటలు తిడతాడు. పిల్లల కంటే ఎక్కువేమున్నది. సేటమ్మ చిటికిస్తా అన్నదే. ఇంట్లో పని అయిపోయినాక పోయి పట్టుకరా. ఏందే చీరని నేసిన వదిలి చీరని మొక్కుతున్నావు? గిసొంటి చీరను నేను ఎప్పుడు కట్టుకుంటానా అని. నా లక్ష్మికి గీ చీరిందే. కాలం కలిసిస్తే బంగారంతో నేసిత్తా. ఆ సాల్తి గిసొంటి మాటలకేం తక్కువ లేదు. జర భద్రమయ్యా, సేటు కంటపడకుండా పోయిరా. సేటు చూస్తే మాట వస్తుంది. సరే సరే, నేను అమ్ముకొస్తా కదా, జాగ్రత్త. పోతున్నావా? నీకు ఆరోగ్యం ఎట్లుంది పెద్దవా? మంచిగానే ఉంది బిడ్డ. సరిపోయేద్దా? నారిగా నారిగా నారిగాడు ఇంట్లో ఉన్నాడా అమ్మా?
ఊళ్ళోకి పోయిండు. చీరగాంగానే డబ్బులు ఇస్తానన్నాడు. ఆ? తప్పించుక తిరుగుతాడు. ఇట్లనే ఉంటుందా మర్యాద? చీర అమ్మకరానికే పోయిండు. వచ్చినాక చెప్తా అన్నా. ఏమో వరుసలు కలుపుతానవు. మీ అమ్మచ్చి మా అయ్య తానబన్నదా? మా అయ్యచ్చి మీ అమ్మ తానబన్నడా? ఏంది ఇది? ఇలా అంతాన పైసలు ఎట్లా వసూలు చేయాలనో నాకు బాగా ఎరికే. చూస్తావని సంగతి. ఇలా ఆడుండాలనో నేనుండాలనో. కొంటోళ్ళే తరవేరు వద్దు పో. ఇటువంటి చీరలు మస్తుగా ఉన్నాయి, వదుతామి. 2 రోజులైనాక రాతాం చూద్దాం. గిరాకే లేదు మాకొద్దు. నారిగాడు ఉన్నట్టున్నాడు. టమాటాలు ఎట్లిస్తావమ్మా? 5 రూపాయల కిలో. అయ్యో అగ్గోకేయవా? ఇయ్య. వంకాయలు ఎట్లిస్తావు? 8 రూపాయల కిలో. అంతేనా? తక్కువ లేదా? పోయ్యా రాదు పో. ఏంద్రా నారిగా సంచి పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నావు? ఏం సంగతి? చీర అమ్ముదామని నచ్చిన అన్న. గీడ కాదు కానీ ఇట్రా ఇట్రా. గీ ఇంత దానికి ఏందిరా? గీ సంచి పట్టుకొని కాలుగాలిన పిల్లి లెక్క అటు ఇటు తిరగబడితివి. గీ చీరమ్మనికేనా? అవునన్నా, ఏ దుకాణంలో కొంటలేరు. ఏ దుకాణంలో చూసినా ఇట్లాంటి చీరలు మస్తున్నాయట. ఏం చేయాలని అర్థమైతే లేదన్నా. ఈ శ్రీరామ్ కరవన్నారా? ఈ శ్రీరామ్కి వస్తే నాకు 100 రూపాయలు ఇవ్వాలరా. మరి ఇస్తావా? ఇత్తది అన్న, ముందుగా అయితే నువ్వు అమ్ముకరా. నువ్వు ఈడనే ఉండు, నేను పోయి అమ్ముకొస్తా. సరే. నమస్తే సేటు. ఈ చీర చూడు జరా. నారాయణ, చీరలకు అస్సలు గిరాకీ లేదు. ఎవ్వరు కొంటలేరురా. నాకు తెలిసిన ఆయన సేటు బల్మీట్కి నా మొహం చూసి 1000 రూపాయలకు తీసుకున్నాడు. కానీ పైసా అయితే 2-3 దినాలకు ఇస్తాడు. మరి నా 100 రూపాయలు ఇవ్వవారా? చూడన్నా, నా దగ్గర సిల్లి గవ్వలేదన్నా. రేపు తెల్లారితే పండుగ. ఎట్లా ఉట్టి చేతిలో ఇంటికి ఎట్లా పోవాలన్నా? జర చూడన్నా, గా పైసలు ఇప్పుడే ఇప్పి అన్నా జరా. సరే నువ్వు ఈయనే ఉండు, సేట్ని అడుగొస్తా. పైసలని పానం తింటివి. నేను కూడా పోయి సీట్ను గట్టిని అడిగితే చీర ముఖం మీద కొట్టిండు. ఇక ఉంచుకో. ఎట్లా చేద్దామన్నా మరి? ఇక నేనేం చేయాలి? షాయ్ అన్నదా అయిపోయారాదురా. షాయ్ ఏంద్ర నారాయణ, ఇవాళ నా పైసలు ఇస్తావా అయ్యవా? ఎన్ని దినాలు అవుతుందిరా? ఇట్లనే ఉంటుందా మర్యాద? ఇచ్చేటోడు ఉంటే సచ్చేదాకా తింటాడు అన్నట్టుంది నీ కథ. ఏందిరా గా సంచిలేందిరా? అది ఏది ఇటు చూపి. ఎన్ని లంగా మాటలు చెప్పినా చీర మాత్రం బాగుందిరా. నా బాకీ కింద ఇది ఉంచుకుంటా, మిగతా పైసలు వచ్చే వార్పులు దూతి. అన్న, ఈ ఒక్కసారి వదిలేసాను, దండం పెడతా అన్న.
ఒక్కసారి లేరా వదిలు అన్నా 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 అన్న ఈ ఒక్క అన్న నీ ఒక్కసారి అన్న మళ్ళా వార్పులో కడతా లేరా అన్న ఏందిరా కట్టేది నువ్వు ఆ? మళ్ళా వార్పులో కడతా అన్న మళ్ళా వార్పులో లేరా? కడతా అన్న ఒక్కసారి వదిలే అన్న నీ ఎన్నిసార్లు దండం పెడతా. తిరగాల నీ ఇంటి చుట్టూ ఆ? అన్న చూడన్న జర చూడన్న ఈ పైసలు నీకు ఇస్తా అన్న లేరా అబ్బా? ఒక్కసారి అన్న. వదలరా అన్న, 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 అన్న. ఏమ్రా నారిగా నేను చెప్పినట్టు వింటే బాగుండేది కదరా ఆ సేటుకి ఇస్తే 3 రోజులల్లా పైసలు వచ్చేటి నా అంత మొగోడేవాడు సీర నెస్టోడే లేడని పైసలు ఇప్పుడే కావాలంటే ఇప్పుడు చూడు ఆడు సీర గుంజుకపోయిండు ఏమైనా ఉన్నాదిరా కూటికి గతి లేకపోయినా రోషం అయితే లెస్ ఉంది హై, పో సేటు సంఖ్య నాకు పో పైసలు ఇస్తాడేమో హ, మంచి వారం తగిలింది. నేను ఊళ్ళో లేకుండే ఇవాళ వచ్చిన నారిగాడు ఇంత పని చేస్తాడు అనుకోలే ఏం చేస్తాం నేత పని చేసే వాళ్ళందరూ బతుకులు గిట్లనే ఉన్నాయి చాలా తప్పు పని చేసిండు సచినోడు ఎట్లో చచ్చిండు సచినోడేదో మళ్ళీ తిరిగి రాడుగా మొగ్గ మీద ఇంకా 2 చీరలు ఉన్నట్టున్నాయి నీకు కూడా మొగ్గ నేస్తుందని నారిగాడు ఒక పారి నాతో అని చెప్పిండు ఆ 2 చీరలు వేసిస్తే నీకు మళ్ళా మొగ్గం పెడతా బతుకుడే కష్టం అంటే ఇక చదువులు ఎట్లయితాయి కుమార్ గారిని నా తాన పనిలో పెట్టుకుంటా నీకు కూడా నెలకింత ఆసరైతాడు రేయ్ డ్రారా రేయ్ మీ అయ్య పోయిండు ఈ ఇంటిని మీ అమ్మని నువ్వే చూడాలి నా తాన పని చేస్తావారా ఖర్చులకు పోయి వైతు ఉండని అరే సూరే ఇడీకా నుంచి చిన్న పని చేస్తాడు ఈయన చూడుండ్రి ఏడికి పోతున్నావు ఇంటికి ఇంటికి పోతున్నావు నేను కూడా గిట్నే పోతున్నా ఇంటి దాకా దిగబెడతా అయ్యా మన చూడుండేరా చీరనేస్తే వంక పెట్టేటోడే లేకుండే ఏం చేస్తాం నువ్వైతే మంచి పనోడు కావాలా బిడ్డ మామా నన్ను గిడ దింపవా సరే రేపైతే జల్దీ రారా సరే మామా మామా పెన్సిల్ ఎంతనే ₹1 ఇగో మీ అమ్మ ఉదర తీసుకుపోయింది పైసలు ఇయ్యమని చెప్పు పైసలు ఏముంది ఇస్తత్తి పైసలు ఏడికి పోతాయి ఓరడు మస్తు హుషారుండు అమ్మా 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 అన్నా ఏం చేస్తున్నావు ఏం గీస్తున్నావు అన్నా బొమ్మ గీస్తున్నా ఈ కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఏం తెలుస్తలేదు
గీస్తున్నావురా? బొమ్మ గీస్తున్నామ్మా. అన్నం తిందురా. తర్వాత తింటానమ్మా. అన్నం తినకుండా బొమ్మలేం గీస్తున్నావురా? అమ్మా ఇవాళ మొగ్గాల పని కాడ సూర్మామ లేడే, ఆ మామ చీరల మీద ఉన్న ఏనుగు పిట్ట బొమ్మని గిసొంటి పేపర్ మీద వేసి చీరలు నేర్పిస్తుండు. అందుకే నేను గిట్లా ఈ నెమలి బొమ్మని ఈ పేపర్ మీద వేసి సూర్మామకి ఇస్తా. దాంతో సూర్యమామ మెచ్చుకుంటాడు. అందుకే వేస్తున్నా. మనం చేసే పని పానం పెట్టి చెయ్యాలనే గాని ఏదో ఒకనాడు ఆ పని మనకు దారి చూపిస్తుంది బిడ్డ, మంచి బతుకునిస్తుంది. కీ బిడ్డ. మామా మామా ఇది చూడే. అరే బొమ్మ మంచిగా ఉంది. ఎవరు గీసిర్రా? నేనే నిన్న రాత్రి గీసిన. మంచి గీసినావు బిడ్డ. మామా గీ బొమ్మని చీర మీద నేస్తావా? ఇట్లా ఏది పడుతుంది చీర మీద నెయ్యలేం బిడ్డ. దానికి ఓ పద్ధతి ఉంటుంది. రోజంతా నేర్పిస్తా కానీ పోయి పని చూసుకోపో. షేట్ వస్తే కోప్పడతాడు. ఇటు బొమ్మలు బాగా గీస్తుండు. వీడికి డిజైన్ లేసుడు నేర్పియాలి. అమ్మా మన తాత నాయన అందరు పట్టు చీరలు నేసిన వాళ్ళే కదా. అవును. మరి నువ్వెందుకే ఒక్క పట్టు చీర కూడా కట్టుకోలేదు? మగ్గం నేస్తే తిండికే కష్టమవుతుంది. పట్టు చీర కట్టే దశ ఎక్కడిదిరా? అయితే రేపు పెద్దగా అయినాక ఒక పెద్ద పట్టు చీర నేసి నీకు ఇస్తా. ఎంత పెద్ద పట్టు చీర అయినా 6 గజాలే ఉంటుంది బిడ్డ. అయితే అదే కట్టిస్తా. సూరి అందరు బాగా పనిచేస్తున్నారా? అందరు మంచిగానే చేస్తుర్రయ్యా. మొన్న పోరాడు అదే మీరు తీసుకొచ్చిన కుమార్ గాడు ఉండుగా, ఆడు ఏ పని అయినా ఇట్లా చెప్తే అట్లా చేసేస్తుండు. ఇక ఆయనకి అన్ని పనులు నేర్పాలి. ఇగో నీకు తెలుసుగా, ఎవరికి ఎంత పని నేర్పాలో అంతే నేర్పాలి. పని మొత్తం నేర్పితే చేతులుండరు. అరే కుమార్గా ఇటు రారా. పని మంచిగా చేస్తున్నావా? నీకేమన్నా తెలియకపోతే సూర్యుని అడుగు, పని నేర్పుతాడు. సరేనా? సూరి నాకు ఊళ్ళో పోయే పని ఉంది, మళ్ళొస్తా, చూసుకో జరా. అట్నే. మామా బొమ్మ మంచిగుంది. ఏనుగు పిట్టే కదా? అవురా. నేను కూడా మా బల్లె గిసొంటి బొమ్మలు బాగా ఇష్టం. మా సార్ మెచ్చుకునేటోడు. ఈ బల్లె గీసే బొమ్మలు కావు బిడ్డ. పోయి పని చేసుకోపో. షేటుకు నీ గురించి మంచిగా చెప్పిన పో. మెల్లగా మెల్లగా. పడతారు, మెల్లగా తిరగండి. మళ్ళీ ఒకసారి నన్ను కొడతావా? నువ్వు ఇట్రా. చెల్లెని కొట్టుడు తప్పు కదా. టైం అవుతుంది, సేటు కోప్పడతాడు. పో. ఇది తీసుకొని పో.
ఎందుక పిల్లు ఓ రాములమ్మ ఎటు పోతవ పిల్లు నా బంగారు బొమ్మ ఆడపిల్లవాని నీకు అరుగులేయించాను ఇంకెంతసేపు ముగ్గేస్తావే ఇంట్లో పని లేదా? నువ్వు జర ఆగమ్మా, అయిపోతుంది. కుమార్గా ఓర్ కుమార్గా ఇంకెంతసేపు నుసులుతావురా ఇంట్లో? అగో మా చెల్లె ముగ్గు జోరుగా ఇవ్వటే. ఓ పెద్దమ్మా, ఊర్లో ముగ్గుల పోటీలు కనుక పెడితే మా చెల్లెకే వస్తట్టుందిగా ఫస్ట్ ప్రైజ్. ప్రైజ్ మా అన్నకే ఇవ్వాలి. అగో గదెట్లా కుమార్ గారు ముగ్గురు కూడా వేస్తుండా ఏంది? గట్ల కాదే, కుమార్ అన్న గ్రాఫ్ పేపర్ మీద గీసిన బొమ్మను చూసుకుంటా నేను ముగ్గేసిన. ఎట్లున్నది? మస్తుందిలే. అంత మంచిగానే ఉంది కానీ పెద్దమ్మా, అందరికి సంక్రాంతికి ముగ్గులకు రంగులేస్తే చెల్లెందే ఇప్పటి సందే మొదలెట్టింది. మా చెల్లి గట్టి నమ్మకం రా, అన్నీ మంచుకుంటే అప్పుడే వేసు. దాని దోస్తులు వంకలు పెడతారని దాని భయం. అమ్మా పోయేస్తానే. గట్లనే కానీ కోడి మంచుకుందరు పండగకి ఇట్లా కోసుకుందామా? దొంగ సచ్చినోడా, అది కోడి కాదురా నెమలి. రాత్రి 12 దాకా ఫోన్లో ముఖం పెట్టుడు, పొద్దెక్కేదాకా వండుడు. రేపు లగ్గం చేసి ఓ అయ్యింటికి ఇస్తే ఎవరినంటారు? నన్ను అంటారు కాదు. ఇంత భయం లేకపోయే. అసలు దీన్ని కాదు ఈయన అనాలి. ఒక్క మాట అననీయడు, ఒక్క పని చెప్పడు. గావరాల బిడ్డనాయే. లేవమేమే 9 అవుతాంది. ఎందుకే మొత్తుకుంటావు? లేస్తీ ఊకో, కూసున్ననివి కూసోక నన్నంటవేంది? దీని నోట్లు ఏలు పెట్టుండు నా తప్పు. నీకే ఉంది గావరాల పిల్ల. నా తల్లివి కాదు. ఏందమ్మా పొద్దున నీ లొల్లి? దొరకవయ్యి జర పోషమ్మ గుడి వైరావే, నేను మొక్కినా. ఏపో నేను మోను. మా అమ్మ కాదు. నువ్వు ఎప్పుడు ఇంతేనే. జర ఓ బిడ్డ. జరుగుబే. ఏం పట్టుకొచ్చినవారు ఇయ్యాల టిఫిన్లా? ఏ పొద్దుగాల వంట కాలేదురా, సలిబు ఉంటే కట్టుకొచ్చిన. ఏంద్రా ఈ పూల సొక్కేడ దొరికిందిరా? జోకర్ అని లేకున్నా వచ్చాం. అరే ఇది మన నేత బట్టరా, మొన్న ఇంట్లో బట్ట దొరికితే అమ్మ గుట్టించింది. ఓ అమ్మ గుట్టించుడు మంచిగా ఉంది, నువ్వు వేసుకున్నాడు మంచిగా ఉంది. బాగుంది కథ. నాడు కుక్కలు ఎంబడబడక ముందుకే పోదాం. ఏ ఊకరా నీ పూల సొక్క. అన్నా వానక్క గుడికి పోతుంది. వాళ్ళ నాయన బండి మీద తీసుకుపోతున్నాడు. అరే బాగా వచ్చిందంట. అరే కుమారు, అమ్మ పిల్లి వస్తుందంటే దోసి అని కూడా ఇచ్చిపెట్టుకుని ఉరుకుతాడేమరో. గట్లుంది సోపది. ఎంత చక్కగుందిరా, బంతి పూ లెక్క. అవు పోయిన తాప ఇట లేకుండే. ఏమో కానీ ఆడవాళ్ళు ఎప్పుడు ఒక రకంగా ఉండరు. లేట్ అయితే సేటు గరం అవుతాడు. నడు పోదాంపా, చూసిన కాడికి మసంది కానీ నడు నడువసా. ఏందిరా ఇది కొత్తగా గాని వస్తుంది? ఏమరా మీకు ఇప్పుడు తెల్లారిందా? అది సేటు సైకిల్ పంచర్ అయిన సేటు. 2 సైకిల్ ఒక్కసారి పంక్చర్ అయినాయిరా? అవు సేటు. ఎటు పోతున్నావు? ఆగో, అందరింటి రాండ్రా. చిటికీలు కట్టామంటానేమో ఆ మాసు పోయలేదు ఈ మాసు పోయలేదు అంటారు కదరా. నాటకాలు ఆడతారు కదరా. గందుకోసమే ఈ ఆసు మిషన్ కొనుక్కొచ్చిన. ఇక ఈ ఆసు మిషన్ ఎన్ని చిట్కీలు అంటే అన్ని చిట్కీలు పోస్తుంది. ఇక చిట్కీ కట్టే పని మాత్రం ఆలస్యం కావద్దు. ఏమంటున్నా మరి ఆదిగా ఏం చెప్తున్నా? సరే సేటు. అరే కుమార్గా ఇటు రారా. సెట్ సూరిగాడు వారం దినాల దాకా రాడు, పెళ్లికి పోయాడు. ఆ చిట్కీ మీద క్రాఫ్ట్ డిజైన్ గీసి సుక్కలేసి చిట్కీ తయారు చేయి. గట్లే రంగులద్దు
ఏమంటున్నా? సరే సెట్. 2 పనులు నువ్వే చూసుకోవాలి. సరే తయారు చేసిర్రా ఇది? ఎవరు తయారు చేసిరో కానీ ఆడోళ్ళకి మస్తు అసరైనరా. అవురా. పిల్ల లంగా జాకెట్లా మస్తు ఉంటావే నువ్వు. ఎంత బాగుంటే ఏముందిలే, నీ పని నీదే, నన్నేం చూస్తావు? తనకే నీ కళ్ళలోకి చూసి మాట్లాడలేనే. అబ్బా సిగ్గే, వదిలు బాబా, ఎవరన్నా చూస్తారేమో. హే, నిన్ను ఇట్లా కాదు, అత్తమ్మతో చెప్తుండు. ఎన్ని రోజులకు దొరికిందే తోవ నీకు? మా అత్తింటికి తొవ్వ దొరకదా ఏంది? గట్లనే గాని అమ్మ చింతకాయ తొక్కు పెట్టి మంది గిన్నె పెట్టి రాదే. చిట్టి వానొచ్చింది. వానక్క ఎప్పుడొచ్చినా? ఇప్పుడే వచ్చిన. ఇంట్లో తొక్కు పెట్టుకురాపో. ఇవి తినే మంచిగా ఉంటాయి. అబ్బో ఎట్లా చేసినవే ఇవి? నోట్లో దగ్గుతలేదు. నీ అవ్వ రాయలెక్కున్నాయి, నా కొద్దుపా. అట్లా కాదే, ముదాలు కొసకెళ్ళి కొంచెం కొంచెం కొరుకు. అప్పుడు మెల్లమెల్లగా అదే దంగుతుంది. నోట్లే నాంతే అదే మంచిగుంటది, రుచి తెలుస్తుంది. అబ్బో గౌడలు నొప్పి అవుతున్నాయి. తినమంటది, తినేదా వదిలిపెట్టదాయే. అబ్బా మస్తున్నాయే. నేను చెప్పలే? అప్పుడప్పుడు వచ్చిపోయే. గట్లనే గాని నీ కొడుకునైతే బట్టలు వేసుకొని బయటికి రమ్మను. ఏంద్రా ఇది? ఏ చీర మీదిరో కొత్తగా కనబడుతుంది. ఎప్పుడు వేసిన డిజైన్లను ఏమేస్తాం రా, అందుకే కొత్త రకం డిజైన్ వేసిన. చీర అయినాక చూడు, సేటు మెచ్చుకుంటాడు. సీట్ ఏమైనా డిజైన్ లేక నువ్వేదో చేస్తున్నావు, నాకేదో తేడా కూడా. ఏ పోపో, ఎప్పుడు వేసేది ఏమేస్తాం? చీర అయినాక తెలుస్తుంది నా డిజైన్ ఇలువ. అరే ఇంకెంతసేపు నాన్న? ఆగమ్మా చూస్తున్నా. అబ్బా రేయ్, మీ మామ బండి ఆగింది. బస్సు పోతుందాడా? అరే కుమార్, మామా, అమ్మాయి సర్టిఫికెట్ల గురించి పట్నం పోతుంది, కొంచెం బస్ స్టాండ్ కాడ దించిరారా, బండి సతాయిస్తుంది. సరే మామా. స్మైలే అనుకుంటే సైకిల్ ఎక్కించుకునే పోతుందిగా. ఇప్పుడే ఇట్లుంటే రేపు రేపు గట్టినే ఉంటట్టుంది. ఈడెందుకు అవుతాడిగా. అంకుల్ ఏమైంది బండికి? ఆయిల్ అయిపోయిందా? మూసాలు అయింది బండి నీ లెక్క. కొత్త బండి తీసుకో. ఊరే ఈ డిజైన్ అయ్యరా, తొందర కావాల పని. సరే సేటు. ఈ డిజైన్ ఎవడు వేసిండ్రా? కుమార్ గాడు వేసిండు. కుమార్ గాడు వేసిన పిలువురా అని. సేటు పిలుస్తుండు పోరా. సెటు ఎంత పని చేసినావురా? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? చిట్కి మొత్తం ఆగమాగం చేసినావు. ఈ డిజైన్ ఎవడు కట్టామన్నాడు రా? 2000 రూపాయలు రా. ఎవడు కడతాడు రా? నీ అయ్యొచ్చు కడతాడు రా. వాడిది కొడక అట్లా బెల్లం కొట్టే రాయిలో నిలబడ్డవేంద్రా? వీడు ఇట్లా అయితే అయినాడో. అరే సూరే, ఈ జీతంలోకి వెళ్ళి 2000 రూపాయలు కట్ చేయరా.
అట్నే ఈ సిట్కి రంగి ఎగరగొట్టి మళ్ళీ సిట్కి తయారు అయ్యి ఇటువంటి పనులు ఎవడన్నా మళ్ళీ చేసినట్టు తెలవాలి ఉడకా పనిలోంచి తీసేస్తా. ఎందుకురా లేని పని మరి నెత్తిరేసుకుంటావు? సేటు చెప్పింది చెయ్యక ఏదో పిచ్చి పిచ్చి డిజైన్లు అన్నీ వేస్తావు. ఏదో పీకేస్తా పొడి చేస్తా అంటే గిట్టనే ఉంటుంది. ఇంకో నయ్యం సేటు పనులకించి తీసేయలే ఏం మామా? అవునరా, చిన్నప్పటి సంది చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, ఇటువంటి పనుల జోలికి పోకుండా షేడ్ చెప్పిన పని చేసుకో. ఎట్లా మామ? ఆపద వస్తే ఆదుకునేటోడు ఎవడు ఉండడు. ఇంకెన్ని రోజులు మామ ఈ బతుకులు? గొర్రె లెక్క బతుకుతున్నాం. మనకంటూ ఏ ఆలోచనలు ఉండేయా? ఎందుకురా నీకు? పొద్దుగాల ఏమైందో చూసినావుగా, కొట్టేదాకా తెచ్చుకున్నావు. నువ్వేమైనా స్వయం కృషి సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? చిటికీలు కట్టుడు వదిలేసి చీరలు నేస్తా అంటావేంద్రా? నువ్వేమైనా పీకుడు కానివా? మా నాన్న ఎట్లా చచ్చిపోయినా నీకు ఎరికైనారా? ఈ శాల పని వదిలి పట్టణాలకు ఎందుకు వలసపోతున్నా నీకు ఎరికైనారా? ఇంకెంతమంది ఊరేసుకొని వస్తారు మన ఊర్లో అర్థమైతలే. మనం నేసిన చీరలు ఎవరికి నచ్చక అమ్ముడు ఒక ఏందిరా ఈ పరిస్థితి? పేరు గొప్ప కళ, కానీ సొంత నీడను కూడా నమ్మలేని బతుకులైపోయినారు. పేరు గొప్ప కళ, కానీ చెప్పుకొని కూడా ఇష్టపడతలేం. ఇది గిట్లనే ఉంటే ఇవాళ కాకుంటే రేపు మనం కూడా ఈ శాల పని వదిలి వలసతో పట్టాల్సిందే. ఛీ, ఏం బతుకులు రాయి, ఒక్క బతుకులైపోయినాయి. ఏమి అమ్మా, ఏడిపోయినవే పొద్దుగాలనే? సుజాతక్క లేదురా, ద్రావకం దాగింది. ఎందుకే? ఏముందిరా ఈ మొగ్గం నేస్తే? ఇంట్లో వెళ్ళక మొగ్గం పని కాక అప్పులు ఎక్కువ కాబట్టి ఈ బాధలన్నీ వడలేక ద్రావకం దాగిందిరా. బతుకుడు కష్టమే అంటుర్రు. నువ్వు కూడా ఈ నేత పని వదిలేసి ఏదైనా పని చేసుకో బిడ్డ, ఏదైనా పని చేసుకో బిడ్డ. అన్నా అన్నా అన్నా, ఇగో ఈ పతంగ్ కార్నల్ కట్టియావా? నాది ముందు కట్టి అన్నా. నాది 5 రూపాయల పతంగ్ అన్న, నాదే ఫస్ట్ కట్టి అన్న. నాది 2 రూపాయల పతంగ్ అన్నా, నాది ఫస్ట్ కట్టి అన్నా. నీది 5 రూపాయలు, వాడిది 2 రూపాయలు. రెండు ఒకే తిరుగున్నాయి కదరా. నాది బొమ్మ పతంగ్ అన్న, అందుకే 5 రూపాయలు. బొమ్మ ఉంటే ఒక రేటు, లేకుంటే ఒక రేటు. అంటే డిజైన్ బట్టి ధర ఉంటుందా? గట్లయితే ఇప్పుడున్న చీరలకు డిజైన్లు పెంచితే రే ఇవి పట్టుకోండి, మళ్ళీ వచ్చి కన్నాలు కట్టిస్తాం. డిజైన్లతో చీరలు నేయాలి. అడుగు సేటు. ఏమ్రా? మగ్గం నేర్చుకుంటా సేటు. సూర్యమావని అడిగితే నిన్ను అడగమన్నాడు. మగ్గం నేర్చుకుంటావు? మగ్గం? అవును సేటు. మొన్న సుక్కలు ఏమంటానేమో సిట్కి జడగొట్టినావు, సిట్కీలు కట్టమంటానేమో సిట్కి రంగులు ఖరాబ్ చేసినావు. ఇప్పుడు మొగ్గం నేస్తారంట. మొగ్గం ఏమ్రా? ఎయ్యి ములముల అంటూ నాదిరా. నువ్వు మొగ్గం నేసి చీరలు ఖరాబ్ చేస్తే ఎవడు మునగాలే? ఈ సిట్కీ పని ఎవడు చేయాలి? చీరలు ఏం ఖరాబ్ చేయండి సేటు, మగ్గం నేర్చుకుంటా సేటు. జర చెప్పరాదు సేటు. నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? వద్దురా అంటే శవన పడతా లేదురా. నీకు పని కావాలంటే నా తన పని చేయి, లేకుంటే నా బాకి మొత్తం తీర్చిపో. రే, నీకేమైనా తెలివి ఉన్నాదిరా? చెప్పిన పని చేయకుండా సేట్ని మొగ్గను నేర్పమని ఎందుకురా అడిగినావు? మొగ్గను నేస్తే జీతం అని ఎక్కువిస్తారా? ఎగిరెగిరి దంచినా గదే కూలి, కూర్చొని దంచినా గదే కూలి. ఎందుకురా అన్ని తలకాయలేని పనులు చేస్తావు? అట్లా కాదురా, నా డిజైన్లతోటి కొత్త రకం చీరలు నేయాలంటే మగ్గం పని రావాలిరా. అందుకే సేట్ని మొగ్గం నేర్పిమని అడిగిన. ఏం చేయాలనో వసపడతలేదురా. అరే, నువ్వు మొగ్గను నేర్చుకునే కదా కావాల్సింది. అయితే ఇంకా సురేష్ అని అడుగుదాం పారా, లేకపోతే సిద్ధుల్ కాకున్నాడుగా ఆయన అడుగుదాం. ఇదంతా కాదురా, మల్లేష్ మామ ఉన్నాడుగా
మలేష్ మామని అడుగుదాం పా పోదాం పా. మలేషమన్నా మగ్గం నేర్పిరా అదే. ఇంకెక్కడి మగ్గం పని తమ్మి, నేసిన చీరకు కూలి గిట్టుబాటు కాక ఎప్పుడో మూలకు పడ్డది. నేనే బయట పనికి పోతానా, మళ్ళా మగ్గం అంటావు? కాకా జర మగ్గం నేర్పిస్తావానే? మన డిజైన్లతోటి ప్రింటింగ్ చీరలు మార్కెట్లోకి వచ్చినాయిరా. ఇక మన నేత పని అయిపోయింది. వద్దు బిడ్డ. అడుగురా అడుగురా. తాత మగ్గం పని నేర్పి తాత. మగ్గం పైన మొన్న బిడ్డ పెళ్లి చేసిన అప్పుల కూడా పాలైంది. సేటుకు బాగా కట్టాలి. నేను మగ్గం నేర్పనయ్యా, దాని పని పోద్దిడా. మా తెలివి వచ్చిన కాడి నుంచి గీ మగ్గం మీదే బతుకుతున్నాం. మా పిల్లలైతే గీ పనే ముట్టుకుంటలేరు. మగ్గం పని నేర్పేమని సేట్ని అడిగిన. సేటేమో నేర్పనన్నాడు. ఎట్లన్నా చేసి మగ్గం నేర్వాలని సిద్ధుల తాతను, వెంకటేష్ మామను, మల్లేష్ అన్నను కూడా అడిగిన. అరే ఎవరు చూడు మగ్గం పని వద్దొద్దంటారేందే? ఎట్లన్నా చేసి మగ్గం నేర్వాలి. నేను గీసిన డిజైన్లతో కొత్త రకం చీరలు నెయ్యాలి. అప్పుడే మన విలువ తెలుస్తుంది. లేని బతుకులరా మనయి. అయినా నువ్వు గీసిన డిజైన్లతోటి చీరలు నేస్తే కొనేటోడవాడు? పని ఖరాబు, పైసా ఖరాబు. అయినా నువ్వు గిట్ల చీరలు తయారు చేస్తున్నావని సేటుకు తెలిస్తే ఊకుంటాడా? ఇంకేమన్నున్నదా? పనులకెళ్ళి తీసేస్తాడు. మనం ఇంకా 50,000 కట్టాలి బాకీ. బాకీ తీర్చేదాకా ఊకుంటాడా సేటు? గిసొంటి పనులు వద్దు బిడ్డ. ఉన్న కాడికి మెదులుకోవాలి కానీ లేని గోరద్దురా. ఇంతమందిని అడిగినా ఇంకెట్లా నేర్వాలి? ఇక లక్ష్మీ తాతనన్నా కలుస్తా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణ మనమే గాని మెరుగు బంగారంబు. లక్ష్మీ తాత, ఓ లక్ష్మీ తాత. ఎవలో ఉన్నావానే? నేను కుమార్ని. ఓ నువ్వా మనవడా? రారా మనవడా. అంటే ఆగవు పంట లేవు, బలయాలకు వచ్చినావు. దాదా లక్ష్మీ తాత, ఏంటిదో మగ్గం నేర్పేయమంటే ఎవరు చూడు వద్దొద్దంటుర్రే. మగ్గం పని నేర్పేవే. ఓ 2-3 దినాలు వచ్చేస్తుందా? 2-3 దినాలల్లా 2-3 దినాలల్లా మొగ్గం పని. మొగ్గం నేర్చుకోవడం 2-3 దినాలలో వచ్చే పని కాదు మనవాడా. ఇగో మన పేయిల కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు చక్కగా పనిచేయాలి. ఈ సుక్క కలిపేటప్పుడు మన కళ్ళు చూడాలి. పింజర పడేటప్పుడు సప్పుడు తినాలి చెవులు. చేతులతోటి ఈ సుంచు గుంజాలి. కాళ్ళతోటి ఈ పాకొడు దొక్కాలి. 2-3 దినాలలో వచ్చే విద్య కాదు మనోడా ఇది. ఎంత నేర్చినా ఇంకా నేర్చేది ఉంటుంది. ఈ కాలంలో నీ ఒక్కడి దగ్గరనే ఇన్న మొగ్గం నేర్చుకుంటా తాత అన్నమాట. మళ్ళా నా మొగ్గానికి మంచి రోజులు వచ్చేటట్టే ఉన్నాయి. నేర్పిస్తా మనోడా, నేర్పిస్తా. సరే తాత. సరే వెళ్ళొస్తా. మంచిది. అరే ఏమైందిరా సూచన ముచ్చట? ఏదాకా వచ్చింది? దొంగమండ. అయ్యో ఏమైందిరా? దాని ముట్టుకు పడుతుంటే కదరా. కుంటూ అనేది ఎక్కలేదేమో. కుంటలేదు గింటలేదు దాని వెనక బడి గెలిస్తే అదే పడుతుందా? చూద్దాం ఏం పడుతుందో. ఉన్నట్టుండగా. అరే కుమార్. అరే రేపు పొద్దుగాల మాట్లాడతారా? అమ్మింటి కాడ ఎదురు చూస్తుంది. పోదు తీవో. ఏడుదాకా వచ్చింది మొగ్గన్నేసుడు ముచ్చట? ఏ లక్ష్మీ తాత రోజంత మగ్గం నేర్పిస్తా అన్నాడు. చీరలు నేయాలంటే 15,000 దాకా అయ్యేటట్టునేరా. ఏం చేయాలన్నా అర్థమవుతలే. సుధరాయిస్తలేదురా. అరే కుమారు, నీకు ముచ్చట ఎరకైందారా? మన శంకర్ గారికి లగ్గం కుదిరిందంటరా. దావత్కు మన సోపతి గారు అందరినీ రమ్మన్నాడు. అవును, ఈ ముచ్చట నీకు చెప్తున్నది. నువ్వు తాగవు వీకవు. సర్లే, మన సోపతి గారు అందరినీ పిలవాలి. నేను పోయేస్తా మరి. చూసినావురా, ఇప్పటిదాకా నాతోనే ముచ్చట పెట్టిండు. ఈ ముచ్చటనే నాకు చెప్పపాయి, నువ్వు రాగానే చెప్పిండు. గిట్లా నడుస్తుంది దోస్తుగాలు తీరేమంటాం. సరే సరే కానీ రేపు నువ్వు దావతుకురా. దావతులా నీకు పైసలు చూపాయని చెప్తా. సరే మరి ఉంటా. రైట్. లగ్గం దావత్ అని చెప్పే మంది ఎదురా
నాలుకంతా గుంజబట్టే. వాడు వచ్చుడేమో కానీ వాడు వచ్చే లోపల మీరే ఖాళీ చేసేటట్టు ఉన్నారు మొత్తం. అది నాయన వస్తున్నారా? వస్తున్నా. మందేదిరా తెస్తున్నారా? మా అమ్మ చూసి లొల్లి చేస్తుందని చాటుగా తెచ్చినావా? తెచ్చిండ్రా మందు. లుంగిలా తెచ్చినావారా? పలుకుతేంద్రా పరిస్థితి. అరే పోయిరా నాయన, పోయి పోయి. అరే అవలా కూతాను వారా, గట్ల కచ్చ తాగుతాను, వాటర్ ఏం కలుపుకోవారా? అబ్బే తాగక 10 రోజులు అవుతుందిరా. ఆగరా అదరా అందరికి పోసేదాకా. పోయివా నువ్వు పోయి. తాగురు తాగురి తాగురి తాగుర్రా తాగుర్రా తాగురి. అరే నాకు ఇన్నాళ్ళకు లగ్గం కుదిరిందిరా. మంచి దావత్ ఇస్తున్నా, భర్పూర్గా తాగుదాం. అరే ఈ మూడే తెచ్చినవేంద్రా, ఏం సరిపోతాయిరా దావత్కి? ఈ మొన్న ఎలక్షన్లకు వచ్చిన మందు దాచిపెట్టిండ్రా. పూకాట్లు వచ్చినాయి నారా ఇవి కూడా. ఏదో అనుకున్నావురా. లగ్గం కావాలంటే ఏమనుకుర్రా? పిల్లని చూనిక పోతే ఒకడు భూమి ఉందా అని అడుగుతాడు, ఒకడు ఇల్లు ఉందా అని అడుగుతాడు, ఒకడేమో పొలం ఉందా అని అడుగుతాడు. లగ్గం గురించి ఎంత యాతన పడ్డారా నేను. తాగురు తాగురు కానీ లేపురా, లేప్ లేప్ లేప్. ఏమ్రా కుమారు, ఆనే పోసిన మంది ఆనే పెట్టినావు. మంది ఇష్టం లేదా? నేను లగ్గం చేసుకున్నాడు ఇష్టం లేదా? అరే అట్లా కాదురా, ఆడు చీరల మీద నేనికి కొత్త కొత్త డిజైన్లు గ్రాఫ్ గీసిండు. అవి నేస్తానికి పైసలు కావాలి. ఆ పైసల కోసమే సోచాయిస్తుండ్రా. సోపతి అలా ఇంతమంది ఉన్నాం, ఏదన్నా ఒకటి చేయొచ్చు కదా రానికి. ఉన్నాం కదరా, చూద్దాం చూద్దాం. అరే కుమారు, నీకు పైసలే కదరా కావాల్సింది. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందిరా. ఏందిరా అది? నువ్వుగా వాణి లవ్ చేసుకున్నట్టు ఊర్లో పూరగాళ్ళందరికీ ఎరికైందిరా. నువ్వుగా పిల్లలు లేచిపోయి లగ్గం చేసుకోరు. వాళ్ళ ఏకి తెలిసిందనుకో ఏం బిగుతాడు, ఏం చేయడు, పిలిచి లగ్గం చేస్తాడు. ఆ కట్నం పైసలతో చీరలు నెయ్యొచ్చు. ఏమంటారా? ఆ ప్రణీలు అతుకొరమొచ్చట్లు. అరే కుమారా, నీకేంద్రా మాలే కదా కావాల్సింది. నువ్వు ఎట్లనో చంద్రయ్య సైడ్ దగ్గర కదా చేసేది. అవును, రోజుంత మాలు కొట్టాయి అయిపోయా. ఏయ్ ఆ పుర్రా మీ లత్కొర ముచ్చట్లు, అన్ని దొంగ బుద్ధులు దొంగ శాతలు. ఈడేమో పోరినెత్తుకొని రా అంటాడు, నువ్వేమో మాలెత్తుకొని రమ్మంటావు. మరి పైసలు ఎట్లా వస్తాయిరా? మొన్న గీ పని చేసానే వెంకటగాని గుడిశనక చెట్టు కట్టేసి కొట్టించారు. సరిపోలే, ఇప్పుడు ఈయనేం చేద్దాం అనుకుంటారు? అరే పనికొచ్చే ముచ్చట్లు చెప్పుర్రా, పనికి మాలిన పాలతో ముచ్చట్లు కావు. ఆగం పట్టిద్దాం అనుకుంటురా లత్కోర్ పనులు చేసి. నువ్వేమో పోరినెత్తుకరా అంటావు, ఈడేమో మాలెత్తుకరా అంటాడు. ఓన్కాని తెలిసిందంటే కొడతారు. అవసరం మనకిది? మరి ఎట్లరా? ఆగుర్రా నాయనా, తాగురి మాయగాని తాగురి తాగురి. బొంగులో 3 కోట్లకి ఏంద్రా ఇది? రే నీకు వచ్చే జీతం పైసలకించి నెలకు 1000 రూపాయలు పక్కకేసినావు అనుకో, ఏడాది తిరిగేసరికి పైసలు జమ అవుతాయిరా. ఆ జమ అయిన పైసలతోటి నువ్వు చీరలు నేసుడు అవుతుంది, నీ బుద్ధి తీరినట్టు ఉంటుంది. ఏమంటావు? అరే నువ్వు మళ్ళా చీరల ముచ్చట చెప్తావేమ్రా? గా మొగ్గం నేస్తేనే పిల్లల్ని ఇస్తలేరని పట్నం పోతిని, మళ్ళా మొగ్గల ముచ్చట తీసుకొస్తారేమ్రా? ఒక్కసారి ఆడు గీసిన డిజైన్లు చూడరా, నేను చూసినా అవి గనుక చీరల మీద వేసిండు అనుకో మామూలుగా ఉండదు. ఇంతవరకు మన ఊరు ఇలాకలా ఎవ్వడు గీలే ఇస్తుంటివి. అరే ఈ కాలంలో మొగ్గాలంటే పిల్లల్ని ఎవ్వరు ఇస్తలేరు బేటా. సోచాయించు, మొగ్గమని పిల్లని ఓడియకపోతేనే తిరిగి 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 నా లగ్గం ఇయ్యాలడికి ఇప్పటి ఖాయమైందిరా. వస్తుందంట వారా? వస్తానని చెప్పిందిరా. ఏ ఆ పిల్ల వచ్చేటట్టు కొడతలే, నేను పోతాను వండు. అరే రే జర్సేపు ఉండరా, నా కోసం ఉండరా. అరే రోజు ఆ పిల్లింటి ముందు నుంచే గారా పోతావు, ఒక్కసారి చూస్తే బుద్ధి తీరదారా? ఇది మన బువ్వకు వస్తుందా కూరకు వస్తుందా? అరే వాణిని చూస్తే మళ్ళా చూడబుద్ధి అవుతుందిరా. చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఆయన నీకు ఇవన్నీ అర్థం కావాలి, ప్రేమిస్తే అర్థమవుతుంది. కూర్చో. అవు రేపేదన్నా అయితే నువ్వు ఆ పిల్ల మంచిగానే ఉంటారు. చేసిందంత సోపతిగాలే అని మా ఈ పంత వాళ్ళకి కొడతారు. అట్లా కాదు.
నేను పోతా. ఏంది ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూనే ఉంటావు? కుమార్ బాబు ఏందది చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా కుమార్ బాబు ప్లీజ్. ఏంలే, మరేం లేదంటవేంది, చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను కొన్ని డిజైన్లతోని ఇక్కత్ చీరలు తయారు చేద్దాం అనుకుంటున్నాను. వాటిని మార్కెట్లోకి తీసుకొస్తే మన చీరలకు మంచి గిరాకు వస్తుంది. ఆ, నేత నేసేటోళ్ళందరికీ 2 పూటల తిండి దొరుకుతుంది. హ్మ్, అయినా నీకు ఇక్కడ బాధలు చెప్పినా అర్థం కావలే. హ్మ్. బావా చూస్తుంటే ఏదో చేసేటట్టుగా అనిపిస్తున్నావు. అసలు నీకు ఇట్లాంటి ఐడియాలు ఎట్లొస్తాయి బావా నీకు? అసలు నువ్వు చదువుకొని ఉండుంటే చాలా గొప్పడు బయటోడివి. చదువుకుంటే గొప్పలమవుతామో లేదో తెలియదు, కానీ చేసే పని గొప్పగా చేస్తే అదే మనల్ని గొప్పగా చూపిస్తుంది. ఏందో ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. సరే ఇక నేను పోతున్నా, బాయ్. అరే తాతను అడుగురా. నువ్వే అడుగురా. తాత, ఏందే గీ పని? నువ్వు ఒక్కని చేసిన పనికి అందరికి మాట వస్తుంది కానీ ఎందుకే ఇట్లా చేసినావు? కాటికి కాలు దాపిన మా ఇంటి దానికి మందు గోళ్ళు కొందామని షావుకారిని ఓ 50 రూపాయలు అప్పడిగిన. నువ్వు చేసే పనికి జీతమే ఎక్కువ, ఇంకా అప్పడుగుతున్నావు అన్నారు. పనికి ఇలువలేకపాయ, నా వయసుకో ఇలువేయకపాయ. ఉన్న ఒక్క కొడుకు బతకనికి పట్నం. ఏం చేయాలి? ఏ దిక్కు దోసక ఈ పాడు పని చేసిండ్రా. తాత ఈ పైసలుంచే అవ్వగోళ్ళకి అక్కడికొస్తాయి. మనవడా, సమస్త కళలకు ప్రకృతియే ఆధారం. నువ్వు ఏది తెలుసుకోవాలనుకున్నా ప్రకృతిని గమనించు, అదే నీకు కావాల్సింది ఇస్తుంది. ఎవరో? నేనే కుమార్ని. ఇంత రాత్రి పూట వచ్చినావు? పని పడ్డదే. దా దా. ఆసు మీద సుక్కలేస్తుంటే కొయ్యలు సరిపోతలేవే.
తాత ఇది నేత బట్టనే కదా? పట్టు మీద అయితే ఇంతవరకు ఎవడు కట్టలే. మళ్ళీ వస్తా తాత. మళ్ళీ వెళ్ళిన అత్తవై రాత్రికి వస్తానే. రేపు రా. తాత ఓ లక్ష్మీ తాత. మళ్ళేందోయ్ లేడికి లేచిందే పరుగని. దాదా పింజరా ఇలా పలలేదు. ఎప్పుడు పడితే అప్పుడే వస్తావు. కూర్చో. ఏందోయ్ మళ్ళీ ఇది ఎందుకు పట్టుకొచ్చుకున్నావు? ఏం లేదు తాత, చీరంచుకు జరీ బార్డర్ పెంచి డిజైన్ వేయాలి. జాళ్ళు పెంచిన తాత, గా బరువుకి నేను వస్తలేదు. ఇగో పిల్లగా చలికాలం ముసలిది నేను మలుచుకొని పంటివి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ముసలిది కూలగబట్టి. ఇంత రాత్రిపూట ఇగో బాధపడకోయి మనమడా, నాకు కూడా గంతి ఎరక. ఇక రాత్రిపూట మాత్రం మళ్ళీ రాకు. ఏదో ఉంటే పొద్దుగాల మాట్లాడుకుందాం. నువ్వు రేపు రా. సరే తాత, మళ్ళీ వస్తా. మెల్లేవో. ఇంత పెద్ద పింజర్ ఎక్కడిదిరా అయ్యా? ఎట్లా నేస్తావురా ఇది? పట్రా మగ్గం ఎక్కిద్దాం. సూరే, బలమున్నోనికి తెలుగున్నోనికి తేడా ఏందో ఎరికెనా? బలమున్నోడు ఆడు చెప్పింది అందరు చేసేలా చేస్తాడు. తెలివున్నోడు చెప్పినవన్నీ ఈని ఆడు ఏది చేయాలో అదే చేస్తాడు. ఈడు రెండో రకం. ఈయన కంట కనిపెట్టు. ఏమ్రా యాదగిరి సేటు, కుమార్గాడి మధ్యాహ్న పనికొస్తలేడేమ్రా? అంటే ఆయనకి ఒంట్లో సుస్సున్ సేటు, అందుకే వస్తలేడు. ఆహా. మా నేను ఇప్పుడు పోయి చీరలు అమ్ముకొస్తానే. సరే జాగ్రత్త. సరే. ఏమైందిరా? చీరలు అమ్ముడు పోలే? వద్దని తిన్నావా? ఇక మర్చిపో చీరల గురించి. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఏంది నీ కొడుకేదో సీరియల్ నేసిండంట? చూద్దామని వచ్చిన. నాకు చూపిడా? తినకుండా పైసలన్నీ నాశనం చేసిండు. అవి ఆనున్నాయి చూడుపో. అబ్బా మస్తున్నాయిలే చీరలు. ఏం చేస్తున్నావు? ఫోటోలు తీస్తున్నా. తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా బావా. అట్లనే మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తా బావా. మస్తు నేషనంలే చీర, చాలా బాగుంది అసలు. అమ్మా సాపదాయ. ఎంత బాగా నేసినావు బిడ్డ. మస్తున్నాయి కదా, చూడు ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా ఫోటోలు తీసి అందరికి పంపిస్తే ఎంత బాగుంటుందో. చూడు చిట్టి ఎంత బాగుందో. చూడు
మస్తు వచ్చినాయి కదా కుమార్గా ఏం రో చెద్దర్లు కూడా వేసుకొని కూర్చుర్రు చెద్దర్లు కాదురా చీరలు రా అవు గట్లనే కనిపిస్తున్నాయి ఇవేమో చేస్తుందిడా ఒకపడతలే ఫోటోలు తీస్తుంది ఇది ఏమిటికి రో గిట్ట తీసి ఏమొస్తుందిరా ఏదైనా బొమ్మకానే కట్టిది చూసాక ముద్దుకుంటది నన్ను కట్టుకురమంటావా బావా పోయి కట్టుకరాపో పనిచేసే కుమార్ గారు సొంత వ్యాపారం పెట్టినట్టున్నాడుగా చీరలు పట్టుకొచ్చిండు వాడిని తన్నటోడు ఒకటి ఉంటే వాడిని తలదన్నటోడు ఇంకోటి ఉన్నట్టు నీకు తగినోడు దొరికింది పో చూస్తా అంత సంగతి చూస్తా అరే కుమార్గా రారా బయటికి అరే కుమార్గా ఏమైంది సేటు ఏడాడు ఎక్కడిది ఈ మొగ్గం ఎక్కడిది పించర్ ఎక్కడిది ఏడాడు ఏం జరిగింది సేటు ఆ తాన పని చేసుకుంటూ నాకు తెలవకుండా దొంగతనంగా చీరలు వేసి అమ్ముతాడా దొంగడా కొడుకు నా బాకీ 1,00,000 రూపాయల బాకీ ఎవడు కట్టాలి అడేదో తెలియక చేసిండు జర మీరే చూడాలా ఏడాడు సెట్ తప్పేంది సెట్ నాకు ఇవ్వండి తెలియదు నా బాకీ ఇప్పుడే కట్టాలి లేకుంటే ఇంటికి తాళం పెడతా నీ కాలు మొక్త సేటు అడేదో తెలియక చేసిండు నువ్వు పేరున్న సేటు జర మీరే చూడాలా సేటు ఆడు తండ్రి లేనుడు గంత బాకీ ఇప్పటిదిప్పుడు కట్టువంటే ఎట్లా కడతాడు చిన్నప్పటి నుంచి నీ కళ్ళ ముందట పెరిగిన జర నువ్వే చూడు సేటు అప్పుడు ఏదో తండ్రి లేనోడని పని నేర్పించి పనుని చేస్తే గిట్లా చేస్తాడు అన్నం పెట్టానికే సున్నం పెడతాడు లేదు నా బాకీ ఇప్పుడే కట్టాలి లేకుంటే ఇప్పుడే ఈ ఇంటికి తాళం పెడతా అప్పుడు ఎరకైతుందిరా ఈ సేట్ ఏంతో ఇప్పటిదిప్పుడు గంత సొమ్ము తెచ్చి కట్టు అంటే ఎట్లా కడతాడు నీ కాళ్ళు పట్టుకుంటా ఒక్క వారం దినాలు గడిపింది ఒక్క వారం నీ మాట మీద వారం రోజులు గడిపిస్తున్నా ఈ వారం దినాలన నా బాకీ తీర్చకపోతే ఎవ్వడి మాట వినా అప్పుడు మీ బతుకులు ఎలా పడతాయో తెలుస్తుందిరా రే కుమార్గా నిన్ను విడిచిపెట్టా రోడ్డు మీకు ఇడతారా నిన్ను చెప్ తినకపోతే బతుకుల్ని 10 మందిలో పెడతావు కదరా అప్పుడు మీ అయ్య ఊరేసుకొని చచ్చి బతుకులు నాగం చేసిండు ఇప్పుడు నువ్వు చీరలని బతుకులు నాగం చేసినావు ఎట్లా రాయి బతుకులు మారేది వద్దురా అంటే ఇంటి వారా పని వాయే ఇజ్జత్ వాయే ఊళ్ళందరికి ఎరికాయ ఎట్లా రాయిగా సేటును బతిలాడే కాడికి బతిలాడినా నేను చేసే ప్రయత్నం చేసిన బిడ్డ వారం రోజులు గడువు ఎటు ఎత్తావు చేయి
సేటుకు తెలియకుండా దొంగతనంగా చీరలు నేసి సేటుకే పంగనామం పెట్టినట్ట. సేటు కుటాడరా బాగా కట్టమని ఇంటి మీద పడ్డాడు. ఏం చేయాలో తెలుస్తలేదు. వాణి, నా చీరలు ఫోటోలు తీసి నీ ఫోన్లో పంపించినావు కదా, ఎవరైనా చూసి అడిగిర్రా? చూసిండ్రు గాని బావా ఎవరు కావాలని అడగలేదు. అందరు దొంగని చూసినట్టు చూస్తారు. ఏ అట్లా కాదు బావా, నువ్వేం పరేషాన్ కాకు. లేదు వాణి, ఎవరికి నచ్చలేదంటే నా చీరలో కాదు, లోపం నా పనిలోనే ఉంది. అరే బావా ఎందుకు అట్లా అనుకుంటున్నావు? రేయ్ ఇచ్చిగట్లు ఏం చేస్తున్నావు రేడా? అడుగుతుంటే సప్పుడు చేయవేంద్రా? సేటు తిట్టిందని ఫికర్ చేస్తున్నావా? ఏం ఫికర్ అయ్యే ఆ పని పోతేంది, ఇంకేడా దొరకదా నీకు? అటు చూడరా, ఊరిని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టుంది. తెలివి వచ్చిన కానించి నేత పనే బతుకనుకున్నా, కానీ గిట్లయితుంది అనుకోలే. రేయ్ ఆన్ దగ్గర ఈయన దగ్గర తెలిసిన వాళ్ళందరూ తన పైసలు సుధరాయించి చీరలు వేసినావు. అయినా కాడికి తనలాడినావు, చీరలు అమ్ముడు పోలే. ప్రయత్నించిందల్లా గెలవాలంటే ఎట్లా? ఏ కళ కోసం అయితే ఇంత కష్టపడ్డానో అంత కలయిటట్టుందిగా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? పోతా, నేను పోతా. అరే పిచ్చోడా, ఏడిపోతావు, ఏం చేస్తావు? పట్నం పోతా, చీరలని పట్నం పట్టుకుపోయి అమ్ముకొస్తా. ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డది ఇట్లా మధ్యలో వదిలేయడానికా? పట్నం పోతావు, చీరల గురించి ఇంత తెలిసినోడే ఎవ్వడు కొనలే. పట్నం పోవాలంటే బస్సు కిరాయిలకైనా పైసలున్నాయా? ఇప్పుడు అప్పిచ్చేటోడు కూడా ఎవ్వలేడు. ఇక్కడ మన బతుకులే సక్కలేవు, పట్నం పోతాడంట. నేను బతుకుడు కాదు, నా బతికేందో తెలవాలి, నా బతికేందో తెలవాలి. అరే ఇవైతే ఉంచిరా, ఖర్చులకు ఉంటాయి, జాగ్రత్తరా. అన్నా అన్నా, నా మూటనా అన్నా, ఆగండి అన్నా. అన్నా ఆగండి అన్నా. అన్నా అన్నా, ఆ మూట ఏంటన్నా? నీకు దండం పెడతానా, జరా మూట ఏంటన్నా, మూట ఏంటన్నా, అది నా బతుకన్నా. అన్నా ఆ మూట ఏంటన్నా? మూట కావాలారా నీకు? మూట కావాలారా? మూట కావాలారా? మూట వెళ్ళరా. అయ్యేకొచ్చి మావలే కొట్టా. నీ అమ్మ మమ్మల్ని ఇచ్చిపెట్టన్నా. రే పోదాం, పాలరా పారా. రెండు దినాలు అయితే అదే ఊరుకుంటుంది. అట్లని ఆయనకిచ్చి పెళ్లి చేస్తే సచ్చేదాకా నువ్వు నేను ఎడవాలి. అట్లంటే ఎట్లా? ముగ్గాన్ని నమ్ముకొని ఆయన అయ్యే ఊరి పెట్టుకొని వచ్చిండు. ఇప్పుడు అదే ముగ్గం పనిచేసి ఈడేమైపోతాడు. ఆయనకి నా పిల్లని ఇయ్యాలంట. ఇది ఇంతటితో ఇడిచిపెడితే కాదు, చూస్తా అని సంగతి. మా నాన్న నాకు వేరే సంబంధాలు చూస్తుండు బావా. నువ్వు వచ్చి మా ఇంట్లో మాట్లాడు, నాకు భయం వేస్తుంది. అక్కవు కదా అని చెప్తున్నా.
నా బిడ్డ జర సనువుకున్నదేమో. నీ కొడుకు ప్రేమ అని మాయమాటలు చెప్పి లగ్గం చేసుకుందాం అనుకుంటానేమో. నీ బతుకెట్లయిందో చూతలేమా? నా బిడ్డని పట్నంలో నౌకరికి ఇస్తా గాని ఇట్లా మొగ్గం వేసుకునేటోనికి ఎట్లిస్తా? ఎదురు దెబ్బలు ఎన్ని తాకినా ఓర్చుకో. అన్నా అన్నా పట్టు చీరలు తీసుకుంటారా అన్న? ఏ వద్దులే, పట్టు చీరలు అన్న వద్దు జర చూడన్నా. వద్దు వద్దు వద్దు. అన్నా పట్టు చీరలు కొంటారా అన్న? సేటు దండం సేటు. పట్టు చీరలు కొంటారా సేటు? పట్టు చీరలు కొంటారా సేటు? చూపి. వద్దండి, నీ వ్యవహారం చూస్తే ఎట్లా అనిపిస్తుంది. దొంగతనం చేసుకొచ్చినవా చీరలు? లేదు సేటు, నీ దొంగను కాదు సేటు, ఇవి నేను నేసిన చీరలు సేటు. అరే ఈ చీరలు వద్దు సేటు, నీకు దండం పెడతా సేటు. సేటు చీరలు రాజు దీన్ని బయటికి పంపి. సేటు నేను చెప్పేది విను. దీని కథ తేడా ఉంది. సేటు, నీ దొంగను కాదు సేటు. సేటు ఒక్కసారి చూసి చెప్పు సేటు. అన్న అన్న నీ కాలు మొక్కుతాను. అన్న, రాజు సేటు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. వీడు అక్కయితేనే ఏంటాడు. సేటు, నీ దొంగను కాదు సేటు. నా చేతులు చూడు సేటు, రంగులద్దిన చేతులు చూడు సేటు. ఈ చేతులతో నేసిన సేటు, నన్ను నమ్ముర్రి సేటు. సరే ఏమంటావు? దొంగతనం చేయలేదంటవా? ఏ ఊరు నుండి వచ్చినావు? పోచంపల్లి సేటు. పోచంపల్లా? గిసుంటి కస్టమర్లు ఇష్టపడరు. సేటు మీరే జర సోచాయించరు సేటు. ఒక పని చేద్దాం సేటు. సరే నువ్వు ఊరు నుంచి వచ్చినట్టున్నావు. అయితే ఈ చీరల్ని మా మాల్లో డిస్ప్లే చేస్తాం. అమ్ముడు పోయినట్టయితే 15 రోజులకు వచ్చి పైసలు తీసుకొని పో. లేదంటే నీ చీరలు నువ్వు తీసుకొని పోవాలి. మళ్ళా ఈ చీరలు గిట్లా ఖరాబ్ అయినాయంటే మాత్రం నాకు సంబంధం లేదు. పోచంపల్లి వచ్చింది, దిగురి. బాబా ఎన్ని రోజులు ఏడికిపోయినా బాబా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను ఎడికైనా తీసుకుపోయి పెళ్లి చేసుకో. నువ్వెట్లున్నావు, నేనెట్లున్నా, నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగలేదు. ఇది కూడా గంతే. పెళ్లి చేసుకో. బాబా మీ నాన్న ఏది చేస్తుండో నీకు అదే మంచిది. ఓ పెళ్లి చేసుకో. ఓ పెళ్లి చేసుకో. ప్రేమంటే ఇంతేనా బాబా?
రేయ్ ఏం మనిషివిరా నువ్వు? రాత్రి నుంచి ఏడికి పోయినావు? నీకోసం ఊరంతా పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నాం. ఇంటికాడ అమ్మే తిరుగుతుంది పా. అమ్మా, కుమార్ వాళ్ళ ఇల్లు ఇదేనా అమ్మా? అవును. హైదరాబాద్ నుండి వచ్చిన కుమార్ని కలవాలి. అట్లనా సారు? కూర్చోండ్రు. చిట్టి నీళ్ళు తీసుకురా. అమ్మా, కొద్దిగా కుమార్ను పిలిపియరా, మాట్లాడేది. అస్తాడచ్చు సారు. అగో వచ్చిండు కుమారు. సేటు మీరిక్కడ? ఏం కుమార్, బాగున్నావా? నువ్విచ్చిన చీరలు 3 రోజులలో అమ్ముడు పోయినాయి. అవే డిజైన్లు 100 చీరలు ఆర్డర్ వచ్చినాయి. మరి అవి ఎప్పుడు ఇస్తావో చెప్పు. రేయింబవళ్ళు కష్టపడి చేసే పని సార్ ఇది. కష్టమైతే మా తానుంది కానీ కాసులే లేవు. పైసలేగా? 3 లక్షలు అడ్వాన్స్కి ఇస్తున్నా, పని మొదలుపెట్టు. నన్ను బతికించారు కాదు, నా కళను బతికించారు. కుమార్, అధైర్యపడకు. నీ డిజైన్లలో ఎన్ని చీరలు తయారైతే అన్ని చీరలు తీసుకుంటా. సరే కుమార్, కలుద్దాం. చీకటి ముసుతున్న కళకు ఇవాళ ఈ బతుకు మీద ఆశ పుట్టిందిరా. ప్రాణాలు పోతున్న సమయంలో మంచి ఫలితం చూపించడం మనవాడ. ఇక రోజులు మారుతాయి, మన బతుకులు మారుతాయి. సేటు ఇదిగో మీ బాకీ పైసలు. చిన్నప్పటి సంది మీ తానే పని నేర్చుకున్నా. మీరున్నా మర్చిపోలేను. చాయ్ అనేది అయిపోరా. మళ్ళీ వచ్చినప్పుడు తాగుతా సేటు. వెళ్ళేస్తా సేటు. మంచి పనుడయండి. బావా, ఇన్ని పైసలు వచ్చినాయి కదా, ఇప్పుడు చెప్పు, నీకు చీరలంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? చీరలో నువ్వంటే ఇష్టం. నువ్వెప్పుడు ఇంతే, ఏది సరిగ్గా చెప్పవు. అవును బావా, 100 చీరలు నువ్వు ఒక్కడివే ఎట్లా నేస్తావు? ముందు నా డిజైన్లని అందరికీ నేర్పాలి, ఆ తర్వాత వాళ్ళే నేస్తారు. అది సరే, మనం ఫోన్లో ఫోటోలు పంపించినాం కదా, మా ఫ్రెండ్ పెళ్ళికి 20 చీరలు కావాలంట. ఇలాంటి కుమారులు ఎంతోమంది వాళ్ళ కళకి దూరమై డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా, కన్స్ట్రక్షన్లో కూలీలుగా, వెయిటర్లుగా వారి జీవితాలు సాగిస్తూనే ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన కళని మార్చుకుంటూ కుమార్లాగా ముందుకు సాగుతారని ఆశిస్తూ వారసత్వ కళని కాపాడుకుంటూ వస్తున్న కళాకారులందరికీ ఈ చిత్రం అంకితం.